హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలని చెప్పి నేను ప్రాసెస్ మీకు చెప్తానండి. అది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నేను డైలీ ఎలా చేస్తానో మీకు అలానే చెప్తాను. ఫస్ట్ మనము ఈ ఉప్మా రెడీ చేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలానే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పోపులు ఇవి మనము రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో మనము ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఉప్మా రవ్వ చేస్తున్నానండి. దానికి నేను ఒక 4-5 స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఎంత ఆయిల్ తీసుకుంటున్నానని చెప్పి. అలా తీసుకున్న తర్వాత మనం ముందుగా అందులో పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత మనము పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఏంటంటే మనం సపరేట్గా వేయించుకొని పెట్టుకోవచ్చు ఆయిల్లో, తర్వాత మనము వేసుకోవచ్చు. కానీ ఇలా కూడా బాగుంటుంది. మళ్ళీ వేయించుకొని సపరేట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలంటే కష్టం కదా. నేనైతే అన్నీ ఒకేసారి టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఒకేసారి వేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అది వేగిన తర్వాత మనం అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత అవి కూడా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఈ మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు కూడా వేసేయాలండి. వేసిన తర్వాత మనం ఇలాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. వాటిని వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉడకనివ్వాలన్నమాట. బాగా ఫ్రై అయితేనే ఉప్మాకి టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఒక మూత పెట్టి కొంచెం సేపు అలా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనం అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేసిన తర్వాత నేను ఈ గ్లాస్తో అయితే ఈ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఇది అంటే నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలిద్దరికి సరిపోతుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం కదా, అవి వేగాయి. ఇలా వేగిన తర్వాత అందులో మనము ఒక గ్లాసు తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ, దానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలన్నమాట. 2 గ్లాసులు నీళ్లు వేసిన తర్వాత నేను ఒక గ్లాస్ ఆల్రెడీ వేసాను, ఇది సెకండ్ గ్లాసు. ఇప్పుడు 2 గ్లాసెస్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం వేస్తున్నాను. చూడండి, ఈ మాత్రం వాటర్ అన్నమాట. కొంచెం వేయాలి, ఎందుకంటే మనము ఇది మళ్ళీ బాయిల్ అవుతుంది కదా వాటర్ అనేది. ఇది మరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆవిరిలో వెళ్ళిపోతుంది. కాబట్టి దానికోసం ఆ ఎక్స్ట్రా వాటర్ వేస్తాం మనము. వేసిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ మరిగిపోయిందండి. అది మరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ 1 గ్లాస్ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ, అది నేను ఇందులో వేసేసి ఇలా కలిపేస్తున్నాను. కలిపేసి దాన్ని మంచిగా మూత పెట్టి మనం ఉడకనివ్వాలి. నేను మీకు సాల్ట్ వేయడం చూపించలేదండి. నేను సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే వాటర్ మరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట. నేను వాటర్ మరిగిపోయిన తర్వాత రవ్వ వేసాను కదండీ! రవ్వ వేసేటప్పుడు మనం
సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి. మనం వాటర్‌లో కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువగా అనిపించాలి. ఎందుకంటే మళ్ళీ మనం నూకేసిన తర్వాత అది ఈక్వల్ అయిపోతుందనమాట. అలా వేసుకొని ఇది మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలనమాట. చెప్పాను కదా అడుగు పట్టకుండా ఉంటుంది. ఉప్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.